హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఆయన పర్యటన చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా వైసీపీ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య అని చెప్పేసి ఒక వైసీపీ కార్యకర్తని టీడీపీకి సంబంధించిన వ్యక్తులు హత్య చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు, పార్టీ అండగా ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పోలీసులు ఏదైతే ఎంపీపీ ఎన్నికలు జరిగిన రోజు పోలీసులు వ్యవహరించిన తీరుపై జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఆయన ఆగ్రహంగా పోలీసుల మీద వార్నింగ్ అయితే ఇవ్వలేదు. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఎంపీటీసీలని బ్లాక్మెయిల్ చేసి ఓటు వేయించుకున్న ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ ఇన్సిడెంట్తో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మారిపోయారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ సందర్భంగా పోలీసులకి ఆయన సంచలనమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి మీరు కూడా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా పోలీసులకి కొన్ని సంచలనమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పోలీసుల్ని ఉద్యోగాలు లేకుండా చేస్తాం అంటే డిస్మిస్ చేస్తాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒక రకంగా డిస్మిస్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఉద్యోగంలోకి తీసుకోరు. ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఒక 6 నెలల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ జాబ్లో చేరొచ్చులే, కానీ ఒకవేళ డిస్మిస్ చేస్తే మాత్రం మళ్ళీ డిపార్ట్మెంట్లోకి రావడానికి అవకాశం ఉండదు అనమాట. దీన్ని బట్టి ఏదైతే పోలీసులు వైసీపీ కార్యకర్తల మీద అనుసరిస్తున్న తీరు, వాళ్ళని తొక్కిపెడుతున్న తీరు అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తెప్పించింది. రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం పోలీసులు ప్రతి ఒక్క పని పడతాం, వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం అన్నట్లుగా కొన్ని సంచలనమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ పోలీసులు మాత్రం కొంచెం జాగ్రత్తతో వ్యవహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఆయన అనుకున్న పని ఏదైతే పోలీసులకి జాబులు లేకుండా చేస్తా అనుకున్న పని ఆయన చేశాడు అనుకోండి, ఒక రకంగా వాళ్ళకి జాబులు లేకుండా పోతాయి. ఏదేమైనా కానీ పోలీసులు ప్రమోషన్లు కాకుండా మీరు మీ పరిధిలో వ్యవహరించండి. ఒకవేళ ఒత్తిడి వస్తే వేరే పోస్టుకి వెళ్ళిపోండి, కానీ ఇట్లా చేయటం వల్ల మీ యొక్క జాబులకే నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ హెచ్చరికలు అనేవి ఒక రకంగా పోలీసు డిపార్ట్మెంట్కి ఇబ్బందికరం పరిణామం ఉంది. మరోవైపు అయితే వైసీపీ కార్యకర్తలకు మాత్రం ఒక రకమైన ఉత్సాహాన్ని అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.